హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. ఇది ఆగస్ట్ 3 అనమాట. ఇంకా యాజ్ యూజువల్ మార్నింగే నిద్ర లేచేసి ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇక్కడ ఫాస్ట్గా వాకిలంతా చిమ్మేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పసుపు కుంకుమ అన్నీ అయితే పెట్టేశాను. ఎందుకంటే టైటిల్ చూసింటే మీకు అర్థమై ఉంటుంది కదా. మేము తిరుత్తణికైతే వెళ్తున్నాము సుబ్రహ్మణ్య స్వామికి కావిడి చెల్లించేదానికి. పైగా ఆ రోజు సండే అయినా కూడా ఉజ్వల్కి స్కూల్ అయితే ఉంటుందన్నమాట 12:30 వరకు. ఇంకా నేను పూజ అన్నీ కంప్లీట్ చేసుకునే లోపల టైం అవుతుందిలే, ఆ టైంకి ఉజ్వల్ స్కూల్ నుంచి వచ్చేస్తారు, ఎందుకు ఊరికే స్కూల్ డ్రాప్ చేయడము అనేసని ఇంకా మోహన అయితే స్కూల్కి తీసుకెళ్ళాడు ఉజ్వల్ని. 12:30కి అంతా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఈ లోపల అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటే ఉజ్వల్ వచ్చినాక పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్గా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా పూజకు కావాల్సినటువంటివన్నీ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. వడలు చేస్తున్నాను, పాయసము, పులిహోర, దద్దోజనం, బెల్లపు పొంగలి, సాంబార్, రసం, ఫ్రై, ఇన్ని వెరైటీస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఈ లోపల మోహన ఉజ్వల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇంక వస్తూ వెజిటేబుల్స్, పూజకు కావాల్సిన పూలు, పండ్లు అన్నీ తీసుకొచ్చాడనమాట. నేను లిస్ట్ రాసిస్తే ఇక్కడ మా అత్త కూడా ఊరి నుంచి వచ్చేసింది. ఇంకా తను వస్తే నాకు ఫుల్ హెల్ప్ అనమాట. అన్నీ సర్ది పెట్టేసి అన్ని పనులు చూసుకుంటుంది. వంట ఒకటే నేను చేస్తాను అనమాట. ఇంకా అన్ని పనులు మా అత్త చేస్తుంది. చాలా హెల్ప్ఫుల్ నాకు అయితే. ఇక్కడ చూసారా వెజిటేబుల్స్ అన్నీ ఫిల్టర్ చేసి అవన్నీ సర్దేసి తను ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. ఇంక నేను ఇక్కడ వంటలన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. తొందరగా చేస్తున్నాను, ఎందుకంటే మేము ఇంట్లో పూజ చేసుకునేసి 3 కొండకి వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత రావుకాలం పెట్టేస్తుంది. అందుకనేసని ఫాస్ట్గా అన్నీ రెడీ చేసుకునేస్తున్నాను ప్రసాదాలు. ఇంక ఇక్కడ ఇల్లు ఒకసారి మళ్ళీ మాప్ పెడుతున్నాను అనమాట. ఇంకా పూజ అయితే హాల్లోనే చేసుకోవాలి కావిడి పెట్టి, అందుకనేసని మళ్ళీ మొత్తము క్లీన్ చేసుకుంటున్నాను ఒకసారి. హౌస్ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు కావిడిని అయితే క్లీన్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇది. ఇంతకుముందు నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను ఎలా కావిడిని అయితే క్లీన్ చేసుకుంటాము అనేసని. ఇంక ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానంటే పన్నీరు, తేనె, పాలు, పెరుగు, నెయ్యి, అలాగే విభూది అనమాట. వీటితో కావిడిని అయితే క్లీన్ చేసుకుంటాము. ప్రతి ఇయర్ ఇలానే ఉంటుంది ప్రాసెస్. ఇవి కొత్త బట్టలు అనమాట. వీటిని పసుపు నీళ్ళల్లో తడిపి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ వీటిని తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ వేసుకోవాలన్నమాట. అందుకనేసి ఇలా ఆరబెట్టాను. ఇంక ఇక్కడ కావిడి అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. మనం పంచామృతంతో కూడా కావిడిని క్లీన్ చేసుకోవచ్చు అండి. మన ఇష్టం, ఎన్ని ఐటమ్స్ అన్నా వేసుకోవచ్చు. మినిమం 5 ఐటమ్స్తో అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంతటికి కావిడి ఎవరెత్తేదు అని తెలియదు కదండి. ఉజ్వల్ అనమాట. అంటే పాత వాళ్ళకి తెలుసు, కొత్తగా మన ఫ్యామిలీలో జాయిన్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నాను. ఉజ్వల్ అనమాట. ఉజ్వల్కి మేము చిన్నప్పుడు మొక్కుకున్నాము కాబట్టి ప్రతి ఇయర్ తను లైఫ్ లాంగ్ ఎత్తాలన్నమాట కావిడి. ప్రతి ఇయర్ మేము ఇలానే సెలబ్రేట్ చేసుకొని తిరుతనికి వెళ్ళి కావిడిని అయితే మొక్కు చెల్లించుకొని వస్తామన్నమాట. ఫైనల్లీ కావిడిని అయితే క్లీన్ చేసుకునేసి ఇంక ఇప్పుడు గంధంతో మొత్తం అప్లై చేసుకుంటున్నాం అనమాట. గంధంతో అప్లై చేసుకొని పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకొని ఇంక ఇక్కడ గుమ్మానికి పూజ రూము మొత్తం పూలతో అలంకరించుకునేసాము. ఇంక ఇప్పుడు నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేయాలన్నమాట. ఇంకా ఉజ్వల్ వస్తే ఇంకా తన దగ్గర కొబ్బరికాయ కొట్టియాలి. ఇంక అందుకనేసని వెయిటింగ్. మోహన వెళ్ళున్నాడు తీసుకొచ్చేదానికి. ఫైనలీ అన్నీ అయితే అరేంజ్ చేసి పెట్టేశాను. ఉజ్వల్ కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. ఇంక ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసాము. ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను. మార్నింగ్ నుంచి అప్పుడు కూర్చున్నాను అనమాట. ఒక 5 మినిట్స్ రిలాక్స్గా నిలబడుకొనే ఉన్నాను. మొత్తం
మొత్తము ఫైనల్లీ దేవుడికైతే నైవేద్యం ఇచ్చేసాము. ఇంకిప్పుడు ప్రసాదం అందరికీ పెట్టేసి ఇంక లంచ్ చేసుకొని మేము బయలుదేరాలనమాట. అప్పటికే టైము 2 అయిపోయింది. ఇంకిక్కడ ఈ ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే అన్నీ వేసి కలిపి పెడతామన్నమాట. చాలా బావుంటుంది. ఇంక అందరికీ ప్రసాదం పెట్టేసి ఇంక వీళ్ళకి కూడా లంచ్ పెట్టేసి వీళ్ళు తింటూ ఉంటే నేను ఇంకా ప్రసాదం తీసుకెళ్ళి పక్కింటి ఆంటీ వాళ్ళకి, పైన అమ్మ వాళ్ళకి అందరికీ ఇద్దాము అని తీసుకొని వెళ్తున్నాను. ఈ విధంగా ప్రసాదం కావిడి తీసుకెళ్ళేటప్పుడు అందరికీ పంచిపెడితే చాలా మంచిదండి. కొంతమంది అయితే ఇంటికి పిలిచి భోజనాలు కూడా పెడతారు. అంత బాగా సెలబ్రేట్ చేస్తారనమాట కావిడెత్తేటప్పుడు. ఇంకా ఫైనల్లీ అందరం లంచ్ చేసేసి ఇంకిప్పుడు ఒక పొద్దు చెల్లించుకొని కావిడి తీసుకొని అయితే తిరుతనికైతే బయలుదేరుతున్నాము. ఇంటి నుంచి అయితే బయలుదేరేసామన్నమాట. తిరుతనికి ఎగ్జాక్ట్‌గా 3కంతా స్టార్ట్ అయిపోయినాము. రావు కాలంకి ముందే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి తిరుతనికి 1 అవర్ జర్నీ అనమాట. ఇక్కడ చూసారా అంజేరమ్మ కనం అనమాట. అంజేరమ్మ దేవత. ఈ రూట్‌లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంజేరమ్మని చూపిస్తాను కదండీ! ఇప్పుడు కూడా చూపించాను. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అనుకున్నటువన్నీ తీరుతాయన్నమాట. 2 రోజులైంది మోహన ఒకసారి అంజారమ్మకి వెళ్ళి దండం పెట్టేసుకొని వద్దాము అని చెప్పుకుంటూ ఇలా వెళ్తున్నామో లేదో ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగిందనమాట. జస్ట్ మాకన్నా ఒక 5 మినిట్స్ ముందు జరిగినట్టుండది. దేవుడి దయ ఎవ్వరికి ఏం కాలేదు. జస్ట్ వెహికల్ డ్యామేజ్ అయిండది అంతే. ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువైపోయినాయండి. మనం కరెక్ట్‌గా వెళ్తున్నా కూడా వచ్చేవాళ్ళు కరెక్ట్‌గా రారనమాట. అదే ఇక్కడ మోహనాతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ పూలు అమ్ముతూ ఉంటారనమాట. వెళ్ళే దారిలో ఈ విధంగా రోడ్డు మీద చాలా బాగుంటాయి. పక్కనే మల్లెపూల తోట ఉంటుందన్నమాట. ఫ్రెష్‌గా స్మెల్ కూడా సూపర్‌గా ఉంటాయి. పూలు తీసి మోహన అనేసని అడిగాను. తీసిస్తున్నాడనమాట. నిజంగా మన హస్బెండ్ మనకి పువ్వులు కొనిచ్చినా, తీసుకొని వచ్చి ఇచ్చినా ఆ హ్యాపీనెస్, ఆ ఫీల్ చాలా వేరు కదండి. ఎంత బాగుంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. నాకు అంత హ్యాపీ అనమాట. ఏ వైఫ్ కన్నా వాళ్ళ హస్బెండ్ పూలు తెచ్చిస్తే ఆ ఆనందమే వేరు కదండి. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆనందం రాదు. వేరే వాళ్ళకి ఎలా ఉంటుందేమో తెలియదు కానీ నాకు మోహన పువ్వులు కొనిస్తే అంత ఆనందం అనమాట. మీరు నా ఫేస్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది. ఆ గ్లో అంత ఇష్టము. తను ఏం తీసిచ్చినా అంత ఇష్టపడతానో లేదో తెలియదు కానీ పువ్వులు కొనిస్తే మటుకు మోహన అంత హ్యాపీ అనిపిస్తుంది నాకు. అంత ఇష్టం అనమాట. ఇక్కడ దేవుడికి కొన్ని పెట్టేసి ఇంకా కార్లో కొన్ని మిర్రర్కి పెట్టేసి కొన్ని పూలు నేను పెట్టుకున్నాను. ఇక్కడ చూసారా ఇలా వెళ్తున్నామో లేదో హ్యాపీగా మళ్ళీ ఒక యాక్సిడెంట్ అనమాట. జస్ట్ మిస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా కారు ముందరే వచ్చి పడిపోయినాడు. బస్ గుద్దేసి అనమాట. ఇక్కడ బస్ డ్రైవర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. డ్రైవింగ్ అయితే సూపర్గా చేశాడు. ఆయన కానీ సైడ్కి తిప్పకుండా ఉంటే బస్ కింద పడిపోయింటాడు. మా కారు ముందరే వచ్చి పడిపోయాడు. మా ముందరే జరిగిందనమాట అది. అలాగే స్టన్ అయిపోయినాం మేమైతే. ఎక్కడ మా కారు కింద పడిపోయినాడా, బస్ కింద పడిపోయినాడా అని. కానీ డ్రైవర్ సూపర్ అనమాట. అతనికి ఏం కాలేదు. అబ్బా స్వామి నువ్వు ఉండవయ్యా అనేసని మనసులో దండం పెట్టుకొని మురుగా అనుకొని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఫైనలీ తిరుతనికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా ఎంతమంది కావిడి తీసుకొని పోతున్నారో. ఇప్పుడు మేమైతే కోనేటి దగ్గరికి వచ్చామన్నమాట. కోనేటి దగ్గర కావిడి తీసుకెళ్ళి అక్కడ కావిడిని క్లీన్ చేసుకొని డైరెక్ట్గా ఇంకా దర్శనానికి కొండకి వెళ్ళిపోవాలన్నమాట. ఇది కోనేటికి వెళ్ళే దారి. ఇంతకుముందు నేను లేట్ నైట్ చూపించాను. ఇప్పుడు డే టైం చూపిస్తున్నాను అనమాట.
ఇంకిక్కడ ఖుషి నేనెత్తుకొనొస్తానమ్మా కావిడి అనేసని ఒకటే గొడవ. అందుకనేసని ఖుషి దగ్గరిచ్చాము. తను తీసుకొనొచ్చింది. ఫైనల్లీ కోనేరు దగ్గరికైతే వచ్చేసాము. ఇంకిక్కడ పూజకు కావాల్సినటివన్నీ తీసుకుంటున్నామనమాట. కర్పూరం, కొబ్బరికాయి, పూలు, పండ్లు అన్నీ అనమాట. ఇవన్నీ తీసుకెళ్ళి కోనేట్లో కావిడి క్లీన్ చేసుకొని, మళ్ళీ ఇక్కడ ఒకసారి పూజ చేసుకొని డైరెక్ట్‌గా దర్శనానికి వెళ్ళాలి. చేసుకొని అలా కూర్చున్నామో లేదో ఎక్కడి నుంచి వచ్చిందో అండి ఈ కోతొచ్చి పండ్లు అన్నీ తీసుకునేసిందనమాట. మా బాధ ఏమంటే అక్కడ సాంబ్రాణి పుల్లుంది, అది ఎక్కడ కాలుతుందో అనేసని భయపడుతున్నాము. కానీ అది అంత బాగా పక్కన తీసి పెట్టేసి అటుపుండే తీసుకొని వెళ్ళింది. అది ముచ్చటేసి వీడియో తీసుకున్నాము. ఎంత బాగా అనిపించిందో. ఫైనల్లీ ఇప్పుడు దర్శనానికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఒక డిస్కషన్ అనమాట. నడుచుకుంటూ వెళ్దామా? లేదంటే డైరెక్ట్‌గా కార్‌లో వెళ్దామా కొండపైకి అనేసని. ఇక్కడ ఉజ్వల్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. నడవలేనమ్మా వద్దు, డైరెక్ట్‌గా కార్‌లో వెళ్ళిపోదాము అనేసని అన్నాడు. అందుకనేసని మేము డైరెక్ట్‌గా కార్‌లోనే వెళ్ళిపోతున్నాము కొండకి. ఇక్కడ కింద చూస్తే పెద్దగా రష్ ఏం అనిపియలేదండి. కానీ పైకెళ్తే ఉన్నారండి రష్. అబ్బబ్బా! చాలా ఎక్కువున్నారనమాట. అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు ఇంత క్రౌడ్ ఉంటారని. ఎందుకంటే కోనేరు దగ్గర ఎవ్వరు లేరు. చూసారు గదా! నార్మల్‌గానే ఉనింది. కానీ కొండ మీద జూసారా? ఎంత రష్ ఉన్నారు. ఒక పార్కింగ్ ఫుల్ అయిపోయి ఇది సెకండ్ పార్కింగ్ అనమాట. నార్మల్‌గా మేము వచ్చే డేస్‌లో ఇక్కడ ఖాళీగా ఉంటుంది. అలాంటిది ఎంత ఫుల్ అయిపోయిందో. కొండపైకి వచ్చేసరికి ఈ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. భయమేసింది దర్శనం అవుతుందా లేదా అని. ఇప్పుడు ₹100 టికెట్ తీసుకొని వెళ్దాము అనేసని మోహన వెళ్ళాడనమాట కనుక్కుందాము అని. ఫైనల్లీ మేము ₹100 టోకెన్ తీసుకొని వెళ్దాము అని ఫిక్స్ అయిపోయినాము. అప్పటికే టైం వచ్చి 6:30 అయిందనమాట. గుడి 9కి అంతా క్లోజ్ చేసేస్తారు. కాబట్టి దర్శనానికి ₹100 టోకెన్ తీసుకెళ్తే తొందరగా వెళ్ళిపోదాము అనేసని ₹100 టోకెన్ తీసుకున్నాము. మీరు నమ్ముతారో నమ్మరో 2 అవర్స్ వెయిట్ చేసామండి దర్శనానికి. ఎప్పుడు లేదు అంత క్రౌడ్, అంత వెయిటింగ్ అనమాట. కానీ వెయిట్ చేసిన దానికి ఫలితం అయితే ఉనిందండి. స్వామి దర్శనం అయితే చాలా 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 బాగా జరిగిందనమాట. సుబ్రహ్మణ్య స్వామి దర్శనము అంత బాగా జరిగింది. ఇప్పుడు దర్శనం అయిపోయినాక బయటొచ్చినాక ఇక్కడ మొక్కు చెల్లించుకుంటామనమాట. కావిడికి మనం ఇంటి దగ్గర నుంచి పిండి తీసుకొచ్చుకుంటామండి. పిండి దీపము అది ఇక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టేస్తే మనం మొక్కు చెల్లించుకున్నట్టు అని అర్థం అనమాట. ఇదైతే అస్సలు స్కిప్ చేయకూడదు. దర్శనం అయిపోయినాక ఈ విధంగా మొక్కు అయితే చెల్లించుకోవాలి. అప్పుడే మనం సుబ్రహ్మణ్య స్వామికి కావిడి చెల్లించినట్టు అనమాట. ఇక్కడ చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో. దర్శనం అయిపోయినాక ప్రతి ఒక్కరూ చేసే పని అదే అండి. ఇప్పుడు కావిడికి మనం ఆ సైడ్ ఈ సైడ్ 2 సైడ్లు బుట్టలు కట్టుకొస్తాం కదండి. దర్శనం అయిపోయినాక ఇంటికెళ్ళేటప్పుడు ఒకే సైడ్ 2 బుట్టలు కట్టుకొని వెళ్తామన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా కట్టుకొని వెళ్తే మనకి దర్శనం అయిపోయింది అని అర్థం అనమాట. ఫైనల్లీ కొబ్బరికాయ కొట్టి మొక్కైతే చల్లించుకునేసాము. ఇప్పుడు నేను ప్రసాదం తీసుకొచ్చాను కదండి, అది ఖుషి ఇక్కడ అందరికీ పంచిపెడుతుందనమాట. కొంతసేపు అక్కడ కూర్చొని స్వామిని మనసులో ఒకసారి మళ్ళీ ధ్యానించుకొని ఇప్పుడు బయటైతే వచ్చేస్తున్నాం అనమాట. చాలా క్రౌడ్ ఉన్నారండి. మోహన చెప్తూనే ఉన్నాడు చాలా క్రౌడ్ ఉంటారు అని. కానీ నేనైతే వినలేదనమాట. కోనేరు దగ్గర చూడు అసలు జనమే లేరు. కొండపైన కూడా ఏముంటారు అనేసి అనుకున్నాము. కానీ ఎవరు కోనేరు దగ్గరికి రాకుండా డైరెక్ట్‌గా కొండకే వచ్చేసారనమాట.
ఇక్కడ నెమలీకలు అమ్ముతూ ఉంటే అవి నాకు బాగా నచ్చాయి. మోహనాన్ని అడిగాను కొనిబ్బా అనేసని. ఇంక అవి తీసిచ్చాడనమాట. ఇంక వీళ్ళకి కూడా కొన్ని బొమ్మలు కావాలంటే తీసుకొని ఇప్పుడు ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాము. కిందకెళ్ళేటప్పుడు పడుకునేసానండి అంతే. తర్వాత నాకేమీ గుర్తులేదనమాట. ఫుల్లు డీప్ స్లీప్‌లోకెళ్ళిపోయాను. మార్నింగ్ 4కి లేచాను గదండీ! బాగా అలసిపోయి పడుకునేసాననమాట. ఇక్కడ నా ఫేస్ చూసుంటే అర్థమై ఉంటుంది. జస్ట్ తినేదానికి లేపారు వీళ్ళు నన్నప్పుడు. అప్పుడు టైం వచ్చి 11 అవుతుందనమాట. ఇది మా ఇంటి దగ్గరే ఉంటుందనమాట రెస్టారెంట్. పద్మావతి రెస్టారెంట్ అనేసని. మేము ఫస్ట్ టైమ్ అయితే వస్తున్నాము. జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 15 మినిట్స్ అనమాట టైము. పైగా ఆ టైంలో రెస్టారెంట్స్ ఉంటాయో ఉండవో అనేసని ఇక్కడ ఆగామనమాట. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇది పన్నీర్ మంచూరియా అండి. నిజంగా అండి ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది టేస్ట్ అని. మేము ఫస్ట్ టైమ్ అనమాట ఈ రెస్టారెంట్‌కైతే రావడము. చాలా బావుండింది. పైగా మేము క్లోజింగ్ టైంకొచ్చాము. కానీ సూపర్‌గా చేశారు ఫుడ్ అయితే. ఇదైతే మాకు ఇంటి దగ్గర నుంచి జస్ట్ 15 మినిట్సే అనమాట జర్నీ. అంత దగ్గరలో ఉంటుంది. ఇన్ని రోజులు ఎలా మిస్ అయినామబ్బా ఈ హోటలు అనేసని అనుకున్నాము. నిజంగా అండి అంత బాగుంది ఫుడ్ అయితే. నేను 10కి 20 ఇస్తాను రేటింగ్ అయితే. అంత బాగుంది. ఫైనల్లీ మాకు కావాల్సినటువన్నీ ఆర్డర్ చేసుకున్నాము. హ్యాపీగా తిన్నామన్నమాట. అక్కడి నుంచి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. అప్పటికే టైము 11:30. అలా డిన్నర్ తిని కార్ ఎక్కానో లేదో ఫుల్ బాడీ చేంజ్ అయిపోయిందనమాట. సడన్‌గా హెడేక్ వచ్చేసింది. వామిటింగ్ అయినట్టు అనిపించింది. నెక్స్ట్ బాడీ షివరింగు, బాడీ పెయిన్స్, ఫీవరిష్‌గా ఉన్నిందనమాట. మోహనాకి చెప్తే వెళ్ళే దారిలో మెడికల్ షాప్‌లో టాబ్లెట్ తీసుకొని వెళ్దాము అనేసని అన్నాడు. టాబ్లెట్ తీసుకొని ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. అప్పుడు టైం చూసారా 12 అనమాట. వీళ్ళందరూ రాగానే వెళ్ళి పడుకునేసారు. నాకైతే అస్సలు అవ్వలేదు. బాగా హీట్ చేసేసింది బాడీనైతే. నిద్ర లేకపోయేసరికి కంటిన్యూగా టాబ్లెట్ వేసుకొని కొంతసేపు అయితే అలా కూర్చున్నా. తర్వాత వెళ్ళి పడుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మా సుబ్రహ్మణ్య స్వామికి కావిడి చెల్లింపు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.